తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగాల్లో 95% స్థానికులకే దక్కే విధంగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు మొన్న రావడం జరిగింది. సో దీంతో చాలా సంపూర్ణంగా తెలంగాణ ప్రాంతంలోని మా యువకులకు నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర యువకుల తరపున విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభ ట్యాగ్లైనే నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ 95% ఉద్యోగాలు స్థానికులకే అనేటటువంటి అంశంతో ఈ నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సంపూర్ణంగా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తద్వారా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ ఏరియా అంతా కూడా ఓపెన్ ఏరియా కింద డిక్లేర్ చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి డిప్యూటేషన్ కింద తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలను కొలగొట్టేటువంటి పరిస్థితి గతంలో చూసినాం. గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టుల్లో కూడా 20%, 30%, 40% ఓపెన్ కేటగిరీ కింద పెట్టి ఓపెన్ కోటా కింద పెట్టి ఆ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితిని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినాం. కానీ వాళ్ళు అటువంటి వాటికి ఎలాంటి తావు లేకుండా 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చుకుంటూ జోనల్ వ్యవస్థ, మల్టీ జోనల్ వ్యవస్థ, జిల్లా వ్యవస్థ, రాష్ట్ర వ్యవస్థను చాలా పకడ్బందీగా తీసుకొని రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం సంపూర్ణంగా నెరవేరిందని చెప్పి ఇవాళ నేను భావిస్తూ ఉన్నా. స్వర్గీయ జయశంకర్ సార్ చెప్పినట్టుగా నీళ్లు నిధులు నియామకాలు వీటిల్లో జరిగినటువంటి అన్యాయం సరిదిద్దబడాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక మార్గం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ద్వారా మాత్రమే నీళ్లు నిధులు నియామకాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకోవచ్చు అని చెప్పి జయశంకర్ సార్ ఏదైతే చెప్పినారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని ప్రారంభించి 14 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రానికి ఇవాళ ప్రభుత్వాధినేతగా వారి నాయకత్వంలోనే నీళ్లల్లో జరిగినటువంటి అన్యాయాన్ని, నిధుల్లో జరిగినటువంటి అన్యాయాన్ని, నియామకాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతూ అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇవాళ మేము ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈ నియామకాలకు సంబంధించి వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ప్రాంతంలోని యువతరానికి, తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు, తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా పెద్ద ప్రయోజనం కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలకు సంబంధించి భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తాం. ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు 50,000 పైచీలకు ఉద్యోగాలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి. ఖచ్చితంగా ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత ఆలస్యం జరిగింది. కానీ ఇక నుంచి వేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టే ఆలోచనలో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 132,000 ఉద్యోగాల్ని భర్తీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలోని కార్పొరేషన్ల పరిధిలో కావచ్చు, ఈ 6 సంవత్సరాల పైచిలుకు కాలంలోనే 132,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. అదే కాకుండా ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం ద్వారా అద్భుతమైనటువంటి ఆ టీఎస్ ఐపాస్ పద్ధతి ద్వారా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున 112,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు రావడం కానీ, వేల సంఖ్యలో పరిశ్రమలు రావడం కానీ, వాటిలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం ఇవాళ మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటు ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్లు ఇస్తూ ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను ముందుకు కొనసాగిస్తూనే ప్రైవేట్ రంగంలో కూడా తెలంగాణ ప్రాంతంలో వచ్చేటటువంటి ఈ టీఎస్ ఐపాస్ ద్వారా వస్తున్నటువంటి పరిశ్రమల్లో ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు మంచిగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు రావడం ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటటువంటి అంశం ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా మున్ముందుకు సాగుద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ ఇంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, గొప్ప నిర్ణయం తీసుకొని తెలంగాణ నిరుద్యోగులు, యువకులు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ యువతరం తరపున, విద్యార్థి లోకం తరపున, నిరుద్యోగుల తరపున హృదయపూర్వకంగా
నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తొండ ముదిరి ఊసరవల్లి అయ్యిందట. ఈయన విద్యార్థి నాయకుడిగా ముదిరి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యేగా ముదిరి ఒక రౌడీగా ఒక గూండాగా తయారయ్యాడు. వాస్తవం కదా? ఎంత మంది మీద కేసులు పెట్టాడు. అసలు ఈయన మాట వినకపోతే ఎవరిని వదిలిపెట్టాడట కదా. స్వపక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా పూర్తి దౌర్జన్యం చేస్తాడట కదా. ప్రాణాలు తీస్తానని బెదిరిస్తాడట కదా. ఎంత మంది మీద కేసులు పెట్టారు. అసలు జర్నలిస్ట్ ని వదిలిపెట్టాడట, ప్రతిపక్షాలని వదిలిపెట్టాడట. అసలు ఏ ఒక్కరిని అసలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా పిలిచి మరీ తన్నిస్తాడట కదా ఈ బాల్కా సుమన్. ఎంత గట్టికుడు ఈ బాల్కా సుమన్. ఒక్క మంచి పైన చేసిండా? చేసిందంతా రౌడీయిజమే కదా. ఇసుక మాఫియా యథేచ్ఛగా చేస్తున్నాడట కదా. అసలు 100 రూపాయలు కూడా నా జోబిలో లేవు అని 2014 ఎన్నికల్లో చెప్పిన వాడు మరి ఇప్పుడు 100 కోట్లు ఎలా సంపాదించిండు? పామాయిల్ ఫామ్ హౌస్లు ఉన్నాయట కదా, పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నాడట కదా. మరి 100 రూపాయలు కూడా లేనివాడు 100 కోట్లు ఎలా సంపాదించిండు? ఎవరి డబ్బదంతా? ఎవరి డబ్బదంతా? ఎవరి డబ్బు? మీ డబ్బే. ఎక్కడ లేని భూ కబ్జాలు ఇక్కడే జరుగుతున్నాయంట కదా. అసలు ఏ భూమిని వదిలిపెట్టారట. సింగరేణి భూమిని వదిలిపెట్టారట, ప్రభుత్వ భూమిని వదిలిపెట్టారట. ఇష్టం వచ్చిన దందా చేస్తారట, ఇష్టం వచ్చినట్లు సంపాదించుకుంటున్నారట కదా. అసలు అడిగే వాడే లేడట కదా మీ నియోజకవర్గంలో. అంత పెద్ద రౌడీ అట, అంత గట్టికుడట కదా. నేనే అడుగుతున్నా, నేను ఒక్కదాన్నే అడుగుతున్నా. నిజం చెప్పావు తల్లి. అసలు కేసీఆర్ గారు ఈయనను కొడుకు అన్నాడట కదా ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు. నా కొడుకు నా టేబుల్ మీదనే కూర్చుంటాడు, ఇద్దరం కలిసే భోంచేస్తాం, ఏదైనా కొట్లాడి సాధించుకోగలడు, ఈయనకు ఓట్లేయండి, ఇక నేను ఎక్కువ చెప్పా అని చెప్పిండంట కదా కేసీఆర్ సారు. ఏమైంది మరి? సిరిసిల్ల నియోజకవర్గం ఎలా ఉంది? చెన్నూరు నియోజకవర్గం ఎట్లా ఉంది? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు? అసలు కేసీఆర్ గారి మీద గాని కేటీఆర్ గారి మీద గాని కొడుకు అని అన్నాడో లేదో గాని అసలు ఈగ వాళ్ళని ఏడట కదా ఈయన. మహారాష్ట్రలో బాల్ ఠాక్రేని ఎవరైనా ఏమైనా అంటే ప్రాణాలతో వదిలిపెడతారా? ఇక్కడ నేను కూడా వదిలిపెట్టను అన్నాడట కదా మీ ఎమ్మెల్యే. మరి ఈయన బాల్కా సుమనా లేకపోతే కేసీఆర్ దొరకు బానిస సుమనా? ఏమాయే బానిస సుమనే అయ్యాడు కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.